ఆయన కోరిక. దేవునికి మనకు మధ్య ఉన్న జటిల సమస్య పాపమే. ఈ సమస్యను ప్రభువు పూర్తిగా పరిష్కరించాడు. శిలువ మీద యేసు మరణమే మానవుని పాపాలకు సంపూర్ణ పరిష్కారం. మనకు క్రీస్తునందు మహోజ్వలమైన భవిష్యత్తు ఉంది. యేసు మన విమోచన కోసం చెల్లించిన గొప్ప వెలను బట్టి ఆయనకు చెందిన వారమయ్యాము. మనము తిరిగి జన్మించామంటే మనమెంతో ధన్యులం. తిరిగి జన్మించిన మన స్థితిని ఎవ్వరూ మార్చజాలరు. అది సైతానుకు కూడా తరం కాదు. అయితే ప్రియ సోదరీ సోదరులారా, ఈ భూమి మీద మనం ఎలా జీవిస్తున్నాము? తోటివారితో మన సంబంధాలు ఎలా ఉన్నాయి? యేసుక్రీస్తుతో సరైన సంబంధ సహవాసాలు నీకున్నాయా? ఇది అసలైన ప్రశ్న. మనం దేవుని బిడ్డలం.